హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ అందరికీ. ఈరోజు అయితే మా ఊరు అన్ఎక్స్పెక్టెడ్గా వర్షం పడుతుంది. అసలు ఒక మెరుపు లేదు, ఒక ఉరుము లేదు. ఉదయం నుంచి ఇప్పటి వరకు ఫుల్ ఎండ, సమ్మర్లో ఉన్నట్టుగా ఉండింది. కానీ ఇప్పుడు చూస్తే అన్ఎక్స్పెక్టెడ్గా ఉరుములు మెరుపులు లేకోకుండానే ఆకాశంలో నల్ల మేఘాలు రాకోకుండా కూడా వర్షం పడుతుంది అన్ఎక్స్పెక్టెడ్గా. బట్ ఇది కోఇన్సిడెంట్ అనుకోవాలి. బట్ చాలా రోజులైంది మా ఊర్లో వర్షం పడక. చూడండి, ఆ గాలికే నేను పట్టిన ఆ గొడుగు అనేది ఎలా షేక్ అవుతుందో. చాలా గాలి పెడుతుంది, చాలా వర్షం వస్తుంది. ఆ గొడుగు కూడా గాలికి వెనక్కి వెళ్ళిపోతుంది. అన్ఎక్స్పెక్టెడ్ రెయిన్ ఫ్రెండ్స్. ఈ వర్షం వస్తుందని ఇప్పుడైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంకోటి ఏంటంటే, ఈ వర్షం వస్తే మాకు మేము చేస్తున్న పని అనేది చేయలేము. మేము చేనేత వర్క్ చేస్తాము, అంటే పట్టు శారీస్, మగ్గాలు. ఈ వర్షం కనుక వస్తే ఈ మగ్గాలు నేయడానికి చాలా కష్టం అవుతుంది. తిరిగి మళ్ళీ ఎండ వచ్చి మొత్తము వేడి అంతా, వెదర్ అంతా చేంజ్ అయ్యి వేడిగా వచ్చిన తర్వాతనే మేము ఆ మగ్గాలు నేయడం స్టార్ట్ చేయాలి. సో మీ ఊర్లో కూడా వర్షం పడుతుందో లేదో నాకు తెలియదు. మీ ఊర్లో కూడా ఎక్కడెక్కడ వర్షం పడుతుందో మీరు కనుక వీడియో చూస్తే మీరు కామెంట్ చేయండి, మీ ఊర్లో కూడా వర్షం పడుతుందా లేదా అనేది. అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. బెల్ కొట్టడం మర్చిపోకూడదు. మీరు ఆ బెల్ ఐకాన్ కనుక ప్రెస్ చేస్తే నా ప్రతి ఒక్క నోటిఫికేషన్ అనేది మీకు వస్తుంది, నోటిఫికేషన్ రూపంలో. అండ్ మన ఛానల్ తెలుసు కదా ఫ్రెండ్స్, చెరీ బ్లాగ్స్ 143. ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తా. నాకు టైం ఉన్న కాడికి నేను మీకు వీడియోస్ చూస్తున్నాను. ఎందుకంటే మా ఊర్లో ఏమేమి జరుగుతున్నాయి అని, ఎనీ వర్షం కానివ్వండి, సంథింగ్ ఏదైనా సరే మీకు కూడా ప్రతిదీ మా ఊర్లో జరిగే విశేషాలు, సాంప్రదాయాలు, పండగలకు సంబంధించింది ఏదైనా సరే నేను కూడా మీ ముందుకి తీసుకొస్తాను. ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్, మా ఊర్లో వర్షాలని చాలా తక్కువగా పడతాయి. అది ఎలా అంటే, అన్ని ఊళ్ళలో వర్షాలు చాలా, సమ్మర్లో అయినా సరే చాలా చోట్ల కూడా వర్షాలు, కుంటపోత వర్షాలు రోడ్ల మీద. అండ్ ఈ వర్షం పడేంత మాత్రాన వాతావరణం అయితే నైట్కి ఏం చల్లబడదు ఫ్రెండ్స్, కూల్ అవ్వదు. ఈ కొద్దిపాటి వర్షానికి ఇంకా నైట్ ఇంకా చాలా వేడిగా ఉంటుంది. దోమలు చాలా వస్తాయి మా ఏరియా సైడ్. సో ఈ కొద్దిపాటి చిన్న వర్షానికి అయితే కాదు ఫ్రెండ్స్, మంచిగా హెవీగా కుండపోత వర్షం పడితే వాతావరణం అనేది చల్లబడుతుంది. ఈ చిన్నపాటి వర్షానికే వాతావరణం చల్లబడదు. నైట్ మళ్ళీ ఫుల్ వేడిగా ఉంటుంది. రేపు మార్నింగ్ ఇంకా ఎండ చాలా ఎక్కువగా వస్తుంది. కొద్దిపాటి వర్షానికి రేపు ఇంకా వేడిగా వస్తుంది. ఆ ఎల్నినో ప్రభావం ఏమిటో తెలుసు ఫ్రెండ్స్. ఆ ఎల్నినో ప్రభావం వలన ఎండలు ఎక్కువగా వస్తాయి, వర్షాలు తక్కువగా వస్తున్నాయని చాలా న్యూస్ ఛానళ్ళలో, టీవీ అండ్ పేపర్లోను అండ్ ఇన్స్టాగ్రామ్లోను, యూట్యూబ్లోను అన్ని సోషల్ ప్లాట్ఫామ్స్లో కూడా చెప్పేశారు. ఈ ఎల్నినో ప్రభావం వలన ఎండలు ఎక్కువగా ఉంటాయి, వాతావరణంలో చాలా మార్పులు వస్తాయి అండ్ వర్షాలు చాలా తక్కువగా అవుతాయి, కరువు వస్తుందని ఏవేవో చెప్పారు. బట్ ఆ ఎల్నినో ప్రభావం ఎంతవరకు ఉందో లేదు తెలియదు. కానీ మొదటి నుంచి, నేను పుట్టినప్పటి నుంచి ఇంతవరకు మా ఊరిలో వర్షాలు అనేవి చాలా తక్కువ. ఎండలు ఎక్కువ. మా ఊర్లో వచ్చేసి ఎల్నినో ప్రభావం అయితే మాకు లేదని అనుకుంటున్నాను.